రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి అట్టహాసంగా ఊరేగింపుతో రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి టి మోహన్ రావు వద్ద దాఖలు చేశారు. ఉదయం మన్నూర్ ఎల్లమ్మ గుడి ఆలయం వద్దకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆయన వారితో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. జై జగన్, జై అమరన్న అనే నినాదంతో వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ మద్దతు తెలిపారు. మన్నూరు ఆర్టీసీ బస్టాండ్, స్టేట్ బ్యాంక్ మార్కెట్, అమ్మవారిశాల మీదుగా పాత బస్టాండ్కు భారీ ర్యాలీతో చేరుకున్నారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు గంటా నరహరి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి చొప్ప ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు తొలి రోజే ఈ నామినేషన్ కాబట్టి ఈరోజు నా పేరు మీద బాగుంది, మంచి రోజు అని ఈరోజు నేను ఒక 2 సెట్ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి అంతా కూడా బలపరుస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావేమో, అదేవిధంగా మొన్నే ఈ పెన్షన్లు కూడా ఆపేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వకుండా. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయనే భావన ప్రజల్లోకి వచ్చింది. అదేవిధంగా నిన్న ఒక దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం కూడా ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు, తీవ్రంగా కలిసి చెందారు. తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదానికి మార్గం బాగా విన్యాసంగా సుమోగమైంది. మార్గం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాజంపేట పార్లమెంట్ కానీ శాసనసభ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇతర అభ్యర్థులను కూడా విజయం కావడం సాధ్యం.